హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మనము తెలుగు మెథడాలజీలో భాగంగా వరల్డ్ అకాడమీ బుక్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం. సెకండ్ యూనిట్లో మాతృభాషా ఉపాధ్యాయుడి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. ఓకేనా. మన భారతదేశం కర్మభూమిగా వాసిగాంచింది. ఓకేనా. హర్ష సాంప్రదాయాల్లో అన్ని దేశాల కంటే మిన్నగా మన దేశం ఉందన్నమాట. చూడండి, మన సంస్కృతికి వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీతలు మొదలైనవి ఆధారాలు. మన సంస్కృతికి ఏమేమి ఆధారాలు? వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత మొదలైనవి ఆధారాలుగా చెప్తున్నారనమాట. మన దేశంలో గురువుకు ఆది నుండి ప్రత్యేకమైన గౌరవం ఉంది. మన దేశంలో గురువుకి ఒక ప్రత్యేకమైన గౌరవం అనేది ఇచ్చారనమాట. అందుకనే మన వారు ఏమంటారంటే చూడండి, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్కార బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని కీర్తించడం జరిగింది. ఓకేనా. మన దేశంలో గురువుకి అత్యున్నత ప్రాధాన్యత అనేది ఇచ్చారనమాట. చూడు, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అపార రూపమే గురువు అని, వాళ్ళ యొక్క అపార రూపమే గురువని, అతడే పరబ్రహ్మ రూపమని భారతీయ వాజ్మయం గురు ప్రాధాన్యతను పవిత్రతను స్థిరపరిచింది. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అపార రూపమే గురువని, అతడే పరబ్రహ్మ రూపమని భారతీయ వాజ్మయం గురు ప్రాధాన్యతను పవిత్రతను స్థిరపరిచిందని చెప్తున్నారనమాట. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని అంటారనమాట. అనే ఆరో వ్యక్తిని బట్టి తల్లిదండ్రుల తర్వాత ముఖ్యమైన స్థానాన్ని ఎవరికి ఇచ్చాం? మనము గురువు గారికి ఇచ్చారని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మాత, మళ్ళీ పిత, తర్వాత గురువుకి ఇచ్చారనేసి గుర్తుపెట్టుకోవాలి. వృత్తులన్నిటిలోనూ ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైంది, పవిత్రమైనది. మనం ఎంచుకున్న వృత్తి అనేది చాలా పవిత్రమైనదిగా మనము గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఉపాధ్యాయుల్లో కేవలం మాతృభాషను బోధించే వారినే మాతృభాషా ఉపాధ్యాయులుగా పిలుస్తున్నాం. ఉపాధ్యాయులందరిలో కూడా ఓన్లీ మాతృభాషను బోధించే వారినే మాతృభాషా ఉపాధ్యాయులుగా మనము చెప్పడం జరుగుతుంది. అతిశయోక్తికి దూరంగా ఆచరణకు నిలిచే కొన్ని సామాన్య లక్షణాల గురించి మొదట తెలుసుకుని తర్వాత విశిష్ట లక్షణాల గురించి తెలుసుకుందామంటున్నాడు. అతిశయోక్తికి దూరంగా ఆచరణకు నిలిచే కొన్ని సామాన్య లక్షణాల గురించి మొదటగా తెలుసుకొని విశిష్ట లక్షణాలు మళ్ళీ తెలుసుకుందామంటున్నాడు. ఉపాధ్యాయుని యొక్క సామాన్య లక్షణాలు ఏవో చూద్దామా ఒకసారి. చూడండి, మృదు భాషణం. మృదు భాషణం అంటే ఏమి? ఈ లక్షణం గల ఉపాధ్యాయునికి పిల్లల దగ్గరకు వస్తారు. ఈ లక్షణం గల ఉపాధ్యాయునికి పిల్లలు దగ్గరగా వస్తారనమాట. అదేవిధంగా భయం అభ్యసనానికి శత్రువు. అభ్యసనానికి శత్రువు ఏది? భయం అనమాట. ఆప్యాయత అభిమానం తల్లిదండ్రులు వంటివి. ఆప్యాయత అభిమానం అనేవి తల్లిదండ్రులు వంటివి అనమాట. నెక్స్ట్ సత్ప్రవర్తన గల ఉపాధ్యాయుల్లో ఏముంటుంది? ఉపాధ్యాయుడు ఆదర్శాలను వల్లించి చెడు మార్గంలో నడిస్తే అతని బోధనలకు విలువ ఉండదు. ఉపాధ్యాయుడు ఆదర్శాలను వల్లించి అంటే బాగా మంచి నేర్చుకుని కానీ తను చెడు మార్గంలో నడిస్తే అతని బోధనలకు విలువ అనేది ఉండదన్నమాట. అతడు వ్యసనాలకు బానిస కాకూడదు, అంటే చెడు వ్యసనాలకు బానిస అనేది కాకూడదు అని చెప్తున్నారు. విద్యార్థులకు మార్గదర్శకుడుగా ఉండాలి. ఖచ్చితంగా విద్యార్థులకి ఉపాధ్యాయుడు అనే వ్యక్తి మార్గదర్శిగా ఉండాలి. విద్యార్థుల మనసులో ముద్రపడే మొట్టమొదటి నాయకుడు ఎవరు అంటే ఉపాధ్యాయుడు. విద్యార్థుల మనసులో ముద్రపడే మొట్టమొదటి నాయకుడు ఎవరంటే ఉపాధ్యాయుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. వృత్తి గౌరవం. వృత్తి గౌరవం అంటే ఏం సార్? వృత్తి మీద గౌరవం లేకుండా మరో మార్గం లేక ఈ వృత్తికి వచ్చానని నిరాశతో బతికేవాడు విద్యార్థులకు న్యాయం చేయలేడు. కరెక్టే కదా. ఈ మన వృత్తి మీద గౌరవం లేకుండా మరో మార్గం లేకుండా మన ఉపాధ్యాయ వృత్తిలోకి ఎవరన్నా వచ్చారనుకో, ఫస్ట్ ఉపాధ్యాయ వృత్తి మీద మనకు ప్రేమ అభిమానం అన్నీ ఉండాలి. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకేనా. అప్పుడు మనము పిల్లలకి న్యాయం చేస్తాం అనమాట. తన వృత్తిని తానే కించపరుచుకుంటే ఇతరులు తనను గౌరవించరని తెలుసుకోవాలన్నమాట. మన వృత్తిని మనం కించపరచుకోకూడదు ఎప్పుడు కానీ, ఉపాధ్యాయ వృత్తిని. ఓకేనా. విషయ జ్ఞానం అంటే ఏం సార్? ఉపాధ్యాయుడు తాను బోధించే విషయంలో మంచి పరిజ్ఞానం
అధికారం, పట్టు ఉంటే విద్యార్థులకు వచ్చే ఎలాంటి అనుమానాలైనా అవలీలుగా ఆత్మవిశ్వాసంతో తీర్చి విద్యార్థులకు గౌరవం పొందుతాడు. చూసారా, ఉపాధ్యాయుడు తాను బోధించే విషయంలో మంచి పరిజ్ఞానము, అదేవిధంగా అధికారము, పట్టు ఉంటే విద్యార్థులకు వచ్చే ఎలాంటి అనుమానాలైనా అవలీలగా ఆత్మవిశ్వాసంతో తీర్చి విద్యార్థులకు గౌరవం అనేది పొందుతాడనమాట. ఏ ఉపాధ్యాయుడైతే నిత్య విద్యార్థిగా ఉంటాడో అతని జ్ఞానం అనేది దినదినాభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా ఏ ఉపాధ్యాయుడైతే ప్రతిరోజు ఒక నిత్య విద్యార్థిగా ఉంటాడో అప్పుడు అతని యొక్క జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంది. అందుకే టీచర్ ఈజ్ ఏ ఆల్వేస్ స్టూడెంట్ అని అన్నారు, గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడి, ఆధునిక బోధనా పద్ధతుల యొక్క పరిచయం. చూడి, విషయం మీద అధికారంతో పాటు విషయాన్ని వివిధ దశల్లో విద్యార్థులకు బాగా అవగాహన కావడానికి ఉపయోగపడే ఆధునిక బోధనా పద్ధతుల్లో పరిజ్ఞానం అతడికి అవసరము. చూడి, ఒక ఉపాధ్యాయుడికి విషయం మీద అధికారంతో పాటు విషయాన్ని వివిధ దశల్లో విద్యార్థులకు బాగా అవగాహన అయ్యే విధంగా అతనికి ఏముండాలి? ఆధునిక బోధనా పద్ధతులపైన మంచి పట్టు, మంచి పరిజ్ఞానం అనేది ఉండాలి అని చెప్తున్నారనమాట. మనస్తత్వ శాస్త్రం. చూడండి, మనస్తత్వ శాస్త్ర పరిచయం అంటే చూడండి, వివిధ దశల్లో విద్యార్థుల యొక్క మనస్తత్వాలను తెలుసుకోవాలంటే వారికి ఎలా బోధించాలో, వారికి అభ్యసనం పట్ల ఆసక్తి ఎలా పెంపొందించాలో తెలుస్తుంది. చూడండి, ఈ మనస్తత్వ శాస్త్ర పరిచయం ద్వారా ఏం తెలుస్తుంది మనకి? ఉపాధ్యాయునికి వివిధ దశల్లో విద్యార్థుల యొక్క మనస్తత్వాలని, అదేవిధంగా వారు ఎలా బోధించాలి, వారికి ఏ విధంగా బోధించాలి, వారి యొక్క అభ్యాసం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క ఆసక్తి ఎలా పెంపొందించాలి అనే వాటిని మనం తెలుసుకుంటాము అని చెప్తున్నారనమాట. విద్యా లక్ష్యాల అవగాహన. చూడండి, విద్యా లక్ష్యాల అవగాహన ఏ విధంగా ఉంది సార్ ఒక ఉపాధ్యాయునికి? చూడండి, విద్యా లక్ష్యాల గురించి అవగాహన ఉన్న ఉపాధ్యాయుడు వాటిని తేలిగ్గా సాధించగలుగుతాడు. ఒక ఉపాధ్యాయుడికి విద్యా లక్ష్యాల గురించి అవగాహన ఉందనుకో, తేలిగ్గా సాధిస్తాడనమాట. పరిపూర్ణ మానవుని గురించి సమాజ వికాసం. పరిపూర్ణ మానవుని గురించి సమాజ వికాసం, ఉజ్వల దేశ భవిష్యత్తుకు జరగవలసిన కృషి గురించి అవగాహన ఉన్న ఉపాధ్యాయుడే ఉత్తములైన భావి పౌరులను తయారు చేయగలుగుతాడు. చూడి, విద్యా లక్ష్యాల గురించి అవగాహన ఉపాధ్యాయుడికి ఏం జరుగుతుంది? తేలిగ్గా ఆ లక్ష్యాలను సాధిస్తాడు. చూడి, పరిపూర్ణ మానవుని గురించి తెలిసి ఉండాలి, సమాజ వికాసం గురించి తెలిసి ఉండాలి, ఉజ్వల దేశ భవిష్యత్తుకు జరగవలసిన కృషి గురించి అవగాహన ఉన్న ఉపాధ్యాయుడే ఉత్తమలైన భావి పౌరులను తయారు చేయగలడు అనేసి ఈ విద్యా లక్ష్యాల అవగాహనలో చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూడు, స్నేహ ప్రవృత్తి అంటే ఏమిటంటే తోటి ఉపాధ్యాయులతో కానీ విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో, ప్రజలతో స్నేహభావంతో ప్రవర్తిస్తే అప్పుడు విద్యా లక్ష్యాలు నెరవేర్చడానికి అవసరమైన వనరులు సమకూర్చుకోవడం అనేది తేలికవుతుంది. కరెక్టే కదా? తోటి ఉపాధ్యాయులతో కానీ, విద్యార్థులు కానీ, అదేవిధంగా తల్లిదండ్రులతో కానీ, ప్రజలతో కానీ స్నేహభావంతో ప్రవర్తిస్తే మన విద్యా లక్ష్యాలను నెరవేర్చడానికి అవసరమైన వనరులు అనేవి ఈజీగా సమకూర్చుకోవడం జరుగుతుంది. సామాజిక చైతన్యం. సామాజిక చైతన్యం అంటే ఏం సార్? సమాజంలో ఉన్న లోపాలు, మూఢనమ్మకాలు తొలగించవలసిన నేర్పు ఉపాధ్యాయుడికి తెలిసి ఉండాలి. కరెక్ట్ కదా? సమాజంలో ఉన్న లోపాలని, మూఢనమ్మకాలని తొలగించాల్సిన నేర్పు అనేది ఉపాధ్యాయుడు నేర్చుకొని ఉండాలన్నమాట ముందుగానే. చూడండి, విద్యను సమాజ శ్రేయస్సుకు, సమాజ కళ్యాణానికి ఉపయోగించే దక్షత అన్నిటికంటే గొప్ప లక్షణం. చూడండి, విద్యను సమాజ శ్రేయస్సుకు, సమాజ కళ్యాణానికి ఉపయోగించే దక్షత అన్నిటికంటే గొప్ప లక్షణం అన్నమాట. అంటే మనం నేర్పించే విద్య అనేది సమాజ శ్రేయస్సుకు, సమాజ కళ్యాణానికి ఉపయోగపడాలి అని చెప్తున్నారు. చూడండి, వాద్ఘాటి అంటే ఏమి? చూడండి, వాద్ఘాటి అంటే ఏమి? అధ్యాపకుడు ఎంత జ్ఞానవంతుడైనప్పటికీ వాద్ఘాటి లేకుంటే మంచి ఉపాధ్యాయుడిగా రాణించలేడు అంటున్నాడు. చూడి, అధ్యాపకుడు ఎంత జ్ఞానవంతుడైనప్పటికీ వాద్ఘాటి లేకుంటే మంచి ఉపాధ్యాయుడిగా రాణించలేడంట. చూడి, విద్యార్థులను ఆకట్టుకోవడానికి, వారి అవధానాన్ని ఆకర్షించడానికి ఉపాధ్యాయుడు మంచి వాద్ఘాటి అవసరం. చూడు, విద్యార్థులను ఆకట్టుకోవడానికి, వారి అవధానాన్ని ఆకర్షించడానికి ఉపాధ్యాయుడికి మంచి వాద్ఘాటి అవసరం. ఏ ఉపాధ్యాయుడైతే చక్కటి వాద్ఘాటి కలిగి ఉంటాడో ఉపాధ్యాయుని పై విద్యార్థులు ఎక్కువ గౌరవం, అభిమానం ఉంటుంది. వాద్ఘాటి అంటే ఏం సార్ అంటే మాట్లాడడం, మంచి చక్కని మాట్లాడి ఇతరులతో సంభాషణ అనేది మంచి వాగ్వివాదం చేసే అంత ఉపాధ్యాయునికి ఉంటే ఖచ్చితంగా అందరూ అతనికి ఆకర్షితులు అవుతారు, గౌరవం, అభిమానం కూడా ఉంటుందన్నమాట. చూడండి,
బోధనా స్థాయి చూడు, బోధనా స్థాయిలో ఏముంటుందంటే విద్యార్థుల యొక్క వయస్సు, స్థాయి, సందర్భాన్ని చూడు, విద్యార్థుల యొక్క వయస్సు, స్థాయి, సందర్భాన్ని అనుసరించి ఉపాధ్యాయుడు బోధన ఉండాలి. తన స్థాయిని వదిలి విద్యార్థుల స్థాయికి తగ్గట్టు బోధించాలి. చూడండి, మీరంతా అమితమైన ప్రజ్ఞావంతులు మేడం, అమితమైన ప్రజ్ఞావంతులు సార్ మీరు. ఓకేనా, మీరు మీకున్న నాలెడ్జ్ని ఏకధాటిగా పిల్లల మీద రుద్దకూడదు అనమాట. రుద్దితే వాళ్ళు భయపడిపోతారు. అప్పుడు ఏం చేయాలి, విద్యార్థికి అర్థమయ్యే రీతిలో విద్యార్థి స్థాయికి దిగజారి మనము పాఠ్యాంశాన్ని బోధించాలన్నమాట. ఓకేనా, అది బోధనా స్థాయి. మూర్తిమత్వం అంటే చూడండి, ఉపాధ్యాయుడు చక్కని మూర్తిమత్వంతో ఆదర్శప్రాయుడుగా ఉండాలి. అంటే పర్సనాలిటీ ఏమి, సాంఘిక, నైతిక, ఉద్వేగ అన్ని వికాసాల్లోన ఉపాధ్యాయుడు మంచి మూర్తిమత్వాన్ని కలిగి ఉండాలి అని చెప్తున్నారు సార్. సౌందర్య దృష్టి అంటే చూడండి, సౌందర్య దృష్టి అంటే ఉపాధ్యాయుడు కేవలం బాహ్య సౌందర్యమే కాదు, అంతరంగిక సౌందర్యం కూడా ఉండాలి. చూడి, బాహ్యంగా హ్యాండ్సమ్గా ఉండడమే కాదు మేడం, హ్యాండ్సమ్గా అంటే బ్యూటిఫుల్గా ఉండడమే కాదు మేడం, హ్యాండ్సమ్గా ఉండడమే కాదు సార్, మనసులో లోపల కూడా మంచిగా ఉండాలి అంటున్నాడు అనమాట. ఆరోగ్యవంతుడై ఉండాలి, మంచి ఆలోచనలు కలవాడై ఉండాలి అంటున్నాం. దాన్ని సౌందర్య దృష్టి అంటున్నారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడి, బోధనా సామర్థ్యం అంటే ఏం సార్? బోధనా సామర్థ్యం చూడి, మంచి విషయ జ్ఞానం ఉన్నవారు కూడా బోధనా సామర్థ్యం లేకపోవడం వల్ల మంచి ఉపాధ్యాయులుగా రాణించలేకపోవచ్చు. సరే, మంచి విషయం ఉంటుంది చూడి, మంచి జ్ఞానం ఉంటుంది, మంచి నాలెడ్జ్ మీలో ఉంటుంది, కానీ బోధించే సామర్థ్యం, బోధనా సామర్థ్యం లేకపోతే మంచి ఉపాధ్యాయులుగా మనము రాణించలేమంటున్నారు సార్. విషయ జ్ఞానం తక్కువగా ఉన్నప్పటికీ బోధనా సామర్థ్యం ఉండటం వల్ల మంచి ఉపాధ్యాయులుగా రాణించవచ్చు. చూడి, నీలో విషయ జ్ఞానం అనేది, కంటెంట్ అనేది తక్కువ ఉందనుకో, కానీ నువ్వు చెప్పే రీతి, నువ్వు చెప్పే బోధన అనేది అందరికీ అర్థమయ్యే రీతిలో ఉందనుకో, మంచిగా పైకి రాణించవచ్చు అని దీంతో చెప్తున్నారు సార్. గద్య, పద్య, ఉపవాచక బోధనలో ఒకే విధానాన్ని అనుసరించకూడదు. గద్యంలో కానీ, పద్యంలో కానీ, ఉపవాచంలో కానీ ఒకే బోధన అనేది చేయకూడదు అనమాట. చూడి, సబోధకంగా విద్యార్థుల స్థాయిని బట్టి బోధించాలి. మనము అందరినీ దృష్టిలో పెట్టుకొని, విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మనము వాళ్ళ యొక్క స్థాయికి తగ్గట్టుగా బోధించాలి. కాబట్టి ఉపాధ్యాయుడికి బోధనా విధానం అనేది బాగా తెలిసి ఉండాలి. కరెక్టే కదా, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి బోధనా విధానం అనేది బాగా తెలిసి ఉండాలి సార్. నిజమే కదండి. నెక్స్ట్ చూడి, విద్యార్థుల యొక్క ప్రవర్తనా రీతులకు సంబంధించిన పరిజ్ఞానం. చూడి, విద్యార్థుల యొక్క ప్రవర్తనా రీతులకు సంబంధించిన పరిజ్ఞానం ఏమి సార్ అంటే చూడి, వస్తువుల స్వభావం అన్ని వేళలా తగిన విధంగా, చూడి, వస్తువుల యొక్క స్వభావం అన్ని వేళలకు తగిన విధంగా స్థిరంగా నిర్దేశించడానికి వీలుగా ఉంటుంది. వస్తువుల యొక్క స్వభావం అనేది అన్ని వేళలకు తగిన విధంగా స్థిరంగా నిర్దేశించడానికి వీలుగా ఉంటుందన్నమాట. వ్యక్తుల స్వభావం అట్లా ఉండదన్నమాట. ఓకేనా, వ్యక్తుల స్వభావం అలా ఉండదన్నమాట, సంక్లిష్టంగా ఉంటుంది. అందువల్ల శిశువు శారీరకమైన పెరుగుదల, మానసిక అభివృద్ధి, వారి ప్రవర్తనా రీతులు, వారిలో కలిగే మార్పులు తెలుసుకోవాల్సిందిగా ఉపాధ్యాయుడే. చూడి, ఒక శిశువు యొక్క శారీరక పెరుగుదల కానీ, మానసిక అభివృద్ధి కానీ, వారి యొక్క ప్రవర్తన గురించి కానీ, వాళ్ళు కలిగే మార్పుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఉపాధ్యాయుడికే ఉంటుంది. వాటికి తగిన విధంగా తన యొక్క బోధనా పద్ధతులను మలుచుకొని మంచి ఉపాధ్యాయుడిగా పేరు పొందాలి. చూడి, పిల్లల యొక్క మానసిక, శారీరక ప్రవర్తనకు సంబంధించిందిగా అన్నిటినీ తెలుసుకొని మంచిగా చక్కని బోధనా పద్ధతులు ఉపయోగించుకొని ఉపాధ్యాయుడు బోధన అనేది చేస్తే మంచి ఉపాధ్యాయుడిగా మనకి పేరు అనేది వస్తుందని చెప్తున్నారు సార్. క్రమశిక్షణ అంటే చూడి, క్రమశిక్షణ అంటే ఏమి? అధ్యాపకుడు విద్యార్థులకు చనువిచ్చినట్లయితే వారు అతని నెత్తినెక్కి క్రమశిక్షణకు భంగకరంగా ప్రవర్తించవచ్చు. మనం కానీ పిల్లలకి చనువిస్తే వాళ్ళు ఎత్తి మన తల మీద కూర్చుంటారనమాట. ఓకేనా, అప్పుడు క్రమశిక్షణకి భంగం కలుగుతుంది అంటున్నాను అనమాట. అప్పుడు తరగతిలో క్రమశిక్షణ నెలకొల్పడం అసాధ్యమవుతుంది. పిల్లలు మన మాట వింటారా అంటే మన మాట వినరు అనమాట, చనువు ఇవ్వకూడదు. అలాగని నియంతలా ప్రవర్తించి సైనిక శిక్షణ నెలకొల్పితే విద్యార్థులు తమ సందేహాలను వెల్లవించలేరు. అలాగని నువ్వు హిట్లర్ పాలన చేయడం అనుకో, వాళ్ళు ఏం చెప్పలేరు అనమాట. అంటే సైనిక వాళ్ళని కొట్టడం, తిట్టడం అనేది నియంతగా ఉండకూడదు అనమాట. కాబట్టి బోధించే విషయం మీద ఉండే అధికారం వల్ల, బోధనా సామర్థ్యం వల్ల, తన యొక్క మూర్తిమత్వం వల్ల ఉపాధ్యాయుడు విద్యార్థులను క్రమశిక్షణలో వ్యవహరించేటట్లు చూడాలి. బోధించేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా తరగతి బయట వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి. ఓకేనా, విద్యార్థుల్ని వాళ్ళ యొక్క అబ్జర్వ్ చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు ఎలా ఉండాలి, ఆ పద్ధతిని దానిని బట్టి ఉపాధ్యాయుడు వ్యవహరిస్తూ వస్తే విద్యార్థుల క్రమశిక్షణ అనేది వస్తుందని చెప్తున్నారు. అహంభావం లేకపోవడం అంటే ఏం సార్? చూడండి, ఆత్మవిశ్వాసం ఉండాలి, కానీ ఉపాధ్యాయుడికి అహంభావం ఉండకూడదు. నేను చెప్పగలనని ఉండాలి, కానీ నేనే చెప్పగలను అనేసి
అహంభావం ఉండకూడదు అని చెప్తున్నారు సార్. నెక్స్ట్ చూడండి, గౌరవ ప్రధానమైన వేషధారణ అంటే ఏమి? గౌరవ ప్రధానమైన చూడండి, వ్యక్తికి సంఘంలో గౌరవం పెరగడానికి వేషధారణ అనేది తోడ్పడుతుంది. చూడండి, ఒక వ్యక్తికి సంఘంలో గౌరవం పెరగడానికి వేషధారణ అనేది తోడ్పడుతుంది అనమాట. వ్యక్తికి నిండుతనాన్ని, సంఘంలో గౌరవాన్ని ఇచ్చే విధంగా ఉపాధ్యాయుని వేషధారణ అనేది ఉండాలి. చూడండి, మన యొక్క వేషధారణ అనేది ఏ విధంగా ఉండాలి? మనం వేసుకునే క్లాత్ కానీ, బట్టలు కానీ అన్నీ పర్ఫెక్ట్గా, నీట్గా ఉండాలన్నమాట. చూడండి, గొడవర్తి సూర్యనారాయణ గొడవర్తి సూర్యనారాయణ అభినవ వాచకచర్యం అనే గ్రంథంలో అభినవ వాచకచర్యం అనే గ్రంథంలో భాషా ఉపాధ్యాయుడికి కింది లక్షణాలు ఉండాలని పేర్కొన్నాడు. ఎవరు? గొడవర్తి సూర్యనారాయణ ఏమని చెప్పాడు చూడండి. ఆత్మ సంశయం. ఆత్మ సంశయం అంటే మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి ఏదో ఒక సమస్యతో బాధపడక తప్పదు. ఎస్, ఆత్మ సంశయం అంటే సెల్ఫ్ కంట్రోల్. చూడండి, మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి ఏదో ఒక సమస్యతో బాధపడక తప్పదు ఖచ్చితంగా. అయితే అతని వ్యక్తిగత జీవితం, గృహ సమస్యలు మొదలైనవి బోధనలో ప్రభావం చూపరాదు. అతని యొక్క వ్యక్తిగత జీవితం కానీ, బోధనా సమస్యలు కానీ మొదలైనవి బోధనలో ప్రభావితం అనేవి చూపకూడదు. తనను తాను అదుపులో పెట్టుకొని తన సమస్యలను తాత్కాలికంగా మర్చిపోయే విద్య బోధన చేయాలి. తనను కంట్రోల్ చేసుకొని తన యొక్క సమస్యలను తాత్కాలికంగా మర్చిపోయి విద్యా బోధన అనేది నీట్గా చేయాలని చెప్తున్నారు సార్. నెక్స్ట్ చూడండి, అభినవ వేషం. అభినవ వేషం అంటే ఏం సార్? చూడండి, ఉపాధ్యాయుడు ఉత్సాహంగా, చురుకుగా ఉండి విద్యార్థుల్లో ఉత్సాహం పెంపొందించే రీతిలో విషయం పట్ల అభినవేశం కలిగి ఆసక్తిగా విద్యాబోధన చేయాలంటున్నాడు. చూడండి, ఉపాధ్యాయుడు ఉత్సాహంగా, చురుకుగా, యాక్టివ్గా ఉండాలి. విద్యార్థుల్లో ఉత్సాహం పెంపొందించాలి, హ్యాపీనెస్ ఉండాలి, పిల్లల్లో కూడా మంచి అనాలి, బాగా జోరుగా ఉండాలి. ఆ రీతిలో విషయం పట్ల అభినవేశం కలిగి ఆసక్తిగా విద్యాబోధన అనేది చేయాలి సార్. నెక్స్ట్ ఆర్ద్రత అంటే ఏం చూడండి, ఓకేనా? సింపతి. విద్యార్థుల పట్ల సానుభూతితో ఉంటూ వారి యొక్క కష్ట సుఖాలను తెలుసుకోవాలి. విద్యార్థులతో సానుభూతితో ఉంటూ వారి యొక్క కష్ట సుఖాలను కూడా తెలుసుకోవాలంటున్నారు సార్. అదేవిధంగా చూడండి, విద్యార్థులను కఠినంగా శిక్షించరాదు అనమాట. అట్లని అతి చనువు కూడా ఇవ్వరాదు. వాళ్ళకి ఎక్కువ కఠినంగా శిక్షించరాదు, అదేవిధంగా ఆ చనువు కూడా ఇవ్వరాదు అనమాట. మధ్య మార్గం అవలంబించి ప్రేమమూర్తిగా విద్యార్థుల యొక్క హృదయాల్లో నిలిచిపోవాలి. ఎక్కువ కొట్టకూడదు, ఎక్కువ తిట్టకూడదు. కొట్టినట్లు అనిపించకూడదు అనమాట. ఓకేనా? అది మధ్య మార్గంగా ఉండాలని చెప్తున్నారు అనమాట. సింపతి. ఓకేనా? వృత్తి అంటే ఏం చూడి, వృత్తి ధర్మం. ప్రతి అధ్యాపకుడు తన యొక్క విద్యార్థిగా పాఠ్యాంశాన్ని పఠించిన తర్వాత విద్యార్థులకు బోధించాలి. ప్రతి ఒక్క అధ్యాపకుడు తన యొక్క విద్యార్థిగా పాఠ్యాంశాన్ని పఠించిన తర్వాత విద్యార్థులకు బోధించాలి ఖచ్చితంగా. తాను బోధించవలసిన విషయం కంటే ఎక్కువగా చదవాలి, ఎక్కువగా తెలుసుకోవాలి. తనకు తెలిసిన విషయాలను చెప్పటమే కాక తెలియని పాఠ్యాంశానికి సంబంధించిన విషయాలు ఇతరుల నుంచి తెలుసుకొని బోధించడం తన యొక్క వృత్తి ధర్మంగా పాటించాలి. వృత్తి ధర్మం ఏమి? ప్రతి ఉపాధ్యాయుడు తన యొక్క విద్యార్థిగా పాఠ్యాంశాన్ని బాగా పఠించి, అంటే మనము ఏదైనా ఒకటి చెప్పేటప్పుడు మనము ఆ పాఠ్యాంశాన్ని బాగా నేర్చుకొని చదువుకొని తర్వాత విద్యార్థులకు బోధించాలి. అప్పుడు ఏం చేయాలి? మనం బోధించాల్సిన విషయం కంటే ఎక్కువగా మనం చదివి ఉండాలి, మనం నేర్చుకోవాలి. అవే బోధించాల్సిన విషయంతో పాటు బయట విషయాలు కూడా, దానికి రిలేటెడ్ అంశాలు కూడా చెప్పాలి అనేసి మనం చెప్తున్నారు అనమాట. ఉపాధ్యాయుడు సంపాదించిన డిగ్రీతో జ్ఞానం సరిపోయినట్లు తృప్తి కాకూడదు. ఉపాధ్యాయుడు తాను సంపాదించిన డిగ్రీతో జ్ఞానం సరిపోయినట్లుగా తృప్తి చెందకూడదు అనమాట. విజ్ఞానం అనేది రోజు రోజుకి పెరుగుతుంది. ఎస్, మన ఉపాధ్యాయుడు తన విద్యార్థి దశలో తాను నేర్చుకున్న విషయాల కంటే అతని విద్యార్థులు వారి విద్యార్థి దశలో నేర్చుకోవాల్సిన విషయాలు ఎక్కువగా ఉంటాయి. కరెక్టే కదా? ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థి దశలో తాను నేర్చుకున్న విషయాల కంటే అతని విద్యార్థులు వారి విద్యార్థి దశలో నేర్చుకోవాల్సిన విషయాలే ఎక్కువగా ఉంటాయి. ఎస్, మనం నేర్చుకున్న విద్యార్థి దశలో ఉండేదానికంటే ప్రజెంట్ మనము టీచింగ్ చేయబోయే పిల్లలతో పాటు నేర్చుకునే విషయాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల అధ్యాపకులు కూడా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ అత్యంత ఆధునికంగా వెలుగులోకి వచ్చిన విషయాలను కూడా తెలుసుకుంటూ ఉండాలి. కరెక్ట్ కదా? అత్యంత ఆధునికంగా వెలుగులోకి వచ్చిన విషయాలు కూడా మనం ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ చూడండి, సునిశ్చిత హాస్య చాతుర్యం అంటే బోధించేటప్పుడు విద్యార్థులకు విసుగు పుట్టకుండదు. సెన్స్ ఆఫ్ హ్యూమర్. బోధించేటప్పుడు విద్యార్థులకు విసుగు పుట్టకుండా చమత్కృతితో
ప్రదర్శించి విషయ వివరణ చేయాలి. ఓకేనా. నిత్య జీవితంలో ఉదాహరణలు చెప్తూ పాఠ్యాంశాల పట్ల ఆసక్తి పెంపొందించేట్లుగా చూడాలన్నమాట. అంటే హాస్యాన్ని చేస్తూ నవ్విస్తూ పాఠ్యాంశాన్ని నేర్పించాలన్నమాట. ఓకేనా. ధర్మబుద్ధి అంటే చూడండి, ధర్మబుద్ధి మాతృభాష ఉపాధ్యాయుడు నిర్మహమాటంగా కపటం లేకుండా ప్రవర్తించాలి. చూడి, లవ్ ఫర్ జస్టిస్ అంటే మాతృభాష ఉపాధ్యాయుడేమి నిర్మహమాటంగా కపటం లేకుండా ప్రవర్తించాలి. మనసులో ఒకటి బయట ఒకటి ప్రదర్శించకూడదు అనమాట ఉపాధ్యాయుడు. ఏ ఒక్క విద్యార్థి పట్ల కోపం కానీ ప్రేమ కానీ అధికంగా చూపించకూడదు. చూడు, ఇది చాలా ఇంపార్టెంట్. ఏ విద్యార్థి పట్ల కోపం కానీ ప్రేమ కానీ చూపించరాదనమాట. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి ఉపాధ్యాయుడు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. అర్హులైన వారిని ప్రశంసించడానికి, అనర్హులైన వారిని బాగు చేయడానికి ప్రయత్నించాలి. అర్హులు అంటే దానికి సరిపోయే వాళ్ళని ప్రశంసించాలంట, వెరీ గుడ్ నాన్న అనేసి. అనర్హులైన వాళ్ళని బాగు చేయడానికి, నాన్న మీరు చేయండిరా మీ వల్ల అవుతుందని సపోర్ట్ చేయాలి. త్రికరణ శుద్ధితో విద్యార్థుల యొక్క శ్రేయస్సును కాక్షించాలి అని అంటున్నారు అనమాట. చూడి, నిష్కపట్యం అంటేమి, నిష్పాక్షపాత్యం అంటేమి, నిష్పక్షపాతం అంటేమి. చూడి, ఉపాధ్యాయుడు విద్యార్థులందరి విషయంలోనూ తాను బాధ్యతలను ఒకే విధంగా నిర్వర్తించాలి. చూడి, ఉపాధ్యాయుడు విద్యార్థులందరి విషయంలో తన యొక్క బాధ్యతలను ఒకే విధంగా నిర్వర్తించాలన్నమాట. అదేవిధంగా విద్యార్థులు ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ వారి యోగ్యతలను ఉత్తీర్ణత విషయంలో నిర్ణయించేటప్పుడు కానీ తన వాడినని పక్షపాతం చూపడం కానీ పరాయి వాడిని కాఠిన్యం చూపడం కానీ చేయకూడదు. చూడి, ఒక ఉపాధ్యాయుడు ఏం చేయాలి, విద్యార్థులు ఏదైనా తప్పు చేసినప్పుడు కానీ వారి యోగ్యతలను ఉత్తీర్ణతల విషయంలో కానీ ఎప్పుడు కానీ పక్షపాతం అనేది చెప్పేవాళ్ళని, తన వాడని కానీ అంటే మన ఉపాధ్యాయునికి సంబంధించిన వాళ్ళని కానీ లేదా బయట వాళ్ళని కానీ ఇలాంటి భేద అభిప్రాయాలు చూడకూడదు అనమాట. సర్వ సమానత్వాన్ని చూపుతూ దయాళువుగా, సానుభూతిపరుడుగా, విద్యార్థి శ్రేయకాముడుగా ఉండే ఉపాధ్యాయుని విద్యార్థులే కాకుండా సంఘం కూడా గౌరవభావంతో చూస్తుంది. సమాజం కూడా అలాంటి ఉపాధ్యాయుని గౌరవిస్తుంది అనమాట. అదేవిధంగా అన్ని మతాలు కులాలు జాతులు, చూడి, అన్ని మతాలు కులాలు జాతులు పిల్లలను డబ్బు అధికారం పలుకుబడి గల పిల్లలను, చూడి, అన్ని మతాలు అదేవిధంగా కులాలు జాతుల యొక్క పిల్లలను, డబ్బు అధికారం పలుకుబడి గల పిల్లలను, ఆది లేని నిరుపేదలను అందరినీ సమానంగా చూస్తూ సమవర్తిలా ఉండాలి. చూడి, డబ్బున్న వాళ్ళని ఒకలాగా, డబ్బు లేని వాళ్ళని ఒకలాగా, పేదలను ఒకలాగా, అలా ఆ మతం ఈ మతం జాతి కులాలింగం ఏమీ లేకుండా అందరినీ సమానంగా చూస్తూ సమవర్తిలాగా ఉపాధ్యాయుడు ఉండాలి అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, పరీక్షల్లో చూచిరాతలను ప్రోత్సహించే అధ్యాపకుడును క్షమించరాని దేశద్రోహి. చూడండి, ఎగ్జామ్ హాల్లో చూచిరాతలను ప్రోత్సహించే అధ్యాపకుడిని క్షమించరాని దేశద్రోహిగా ప్రకటించారు. చూసారా, అలాంటి చేయకూడదు ఎప్పుడు కానీ. కొందరు తమకు నచ్చిన పిల్లలకు పరీక్ష రాబోయే ప్రశ్నలు ముందుగా చెప్పడం కూడా క్షమించరాని నేరం. ఇలాంటి ఉపాధ్యాయులు వాళ్ళు చేసేది ఆ విద్యార్థులకు మేలు కాదు, కీడేనని గ్రహించాలి. అలా చేసామనుకో మనం చేసేది మన దేశానికి మంచి కాదు, చెడు చేస్తానం అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. మానసిక స్వతంత్రం అంటే ఏం సార్? ఇండిపెండెన్స్ ఆఫ్ మైండ్ అంటే ఏమిటి? తన సొంత అభిప్రాయాలను విద్యార్థులపై రుద్దకూడదు. ఏదైనా అంశాన్ని కొత్త పద్ధతిలో బోధించడానికి, క్రమశిక్షణలో విద్యార్థులను ఉంచడానికి ఉపాధ్యాయుడు తగిన స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నాయి. చూడి, తన యొక్క సొంత అభిప్రాయాలను విద్యార్థులపై రుద్దకూడదు. గుర్తుపెట్టుకోండి. ఏదైనా అంశాన్ని కొత్త పద్ధతిలో బోధించడానికి, క్రమశిక్షణలో విద్యార్థులను ఉంచడానికి ఉపాధ్యాయుడికి తగిన స్వేచ్ఛ స్వతంత్రాలు అనేది ఉంటుందన్నమాట. తన మనస్సుకు నచ్చిన రీతిలో విద్యార్థులను మనసు ఎరిగేలా బోధించాలన్నమాట. అంటే బాగా హార్ట్ఫుల్గా బోధించాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సంబంధిత బుద్ధి లేదా పరిశోధన శక్తి. నేడు మన దేశం ఎంతో వైజ్ఞానికంగా పురోగతి చెందింది. ఏదైనా నూతన విషయాలను పరిశోధించే బుద్ధిని అలవర్చుకోవాలన్నమాట. సంశోధిత బుద్ధి లేదా పరిశోధన శక్తి అంటే నేడు మన దేశము ఎంతో వైజ్ఞానికంగా పురోగతి చెందింది అంటే వైజ్ఞానపరంగా బాగా అభివృద్ధి చెందనమాట. ఏదైనా నూతన విషయాలను పరిశోధించి బుద్ధిని అలవర్చుకోవాలి, కొత్త విషయాలను కనుక్కునే బుద్ధిని అలవర్చుకోవాలి అంటున్నారు అనమాట. చూడి, పరిశోధనా శక్తి ఉన్న ఉపాధ్యాయుడు బోధనా విషయానికి సంబంధించిన నూతన అంశాలను అన్వేషిస్తూ నిత్య నూతనమైన పరిమళమైన పుష్పం, దేవతా పుష్పంలా విరజిల్లుతాడు. చూడి, పరిశోధనా శక్తి ఉన్న ఉపాధ్యాయుడికి బోధనా విషయానికి సంబంధించిన నూతన అంశాలను అన్వేషిస్తాడు. అదేవిధంగా నిత్య నూతనమైన పరిమళ పుష్పంలా దేవతా పుష్పంలా విరజిల్లుతాడు అనమాట. కరెక్ట్ కదా.
విశ్వసనీయత లేదా నమ్మదగి ఉండడం. డిపెండబుల్ ఆర్ రియలబిలిటీ. చూడి, ప్రతి ఉపాధ్యాయుడు విశ్వసనీయుడుగా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? విద్యార్థుల పట్ల స్నేహభావం చూపుతూ బహుగ్రంథ పరిశీలన ద్వారా అమిత జ్ఞానాన్ని సంపాదించి తరగతి గదికి సరైన సమయానికి వస్తూ బోధనాంశాలన్నిటినీ సకాలంలో బోధిస్తూ లక్ష్యాత్మకంగా పరీక్షిస్తూ ఉన్నట్లయితే విద్యార్థులకు వారి ఉపాధ్యాయులు అంటే నమ్మకం ఏర్పడుతుంది. చూడండి, ప్రతి ఉపాధ్యాయుడు విశ్వసనీయుడుగా ఉండాలన్నమాట. ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి. విద్యార్థుల పట్ల స్నేహభావం చూపిస్తూ బహుగ్రంథ పరిశీలన ద్వారా అమితమైన ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించి తరగతికి సరైన సమయానికి రావాలి. మనం పర్ఫెక్ట్ స్కూల్ టైంకి వెళ్ళాలి. ఓకేనా? బోధనాంశాలన్నిటినీ సకాలంలో బోధించాలి. ఓకేనా? సకాలంలో బోధించి లక్ష్యాత్మకంగా పరీక్షిస్తున్నట్లయితే విద్యార్థులను, అంటే ఆ సమయానికి తగ్గట్టుగా పరీక్షిస్తున్నట్లయితే విద్యార్థులకు వారి ఉపాధ్యాయులు అంటే నమ్మకం బాగా ఏర్పడుతుంది. మా ఉపాధ్యాయుడు పర్ఫెక్ట్ టైంకి వస్తాడు, పర్ఫెక్ట్గా పాఠం బోధిస్తాడు, ఈజీగా మంచి జ్ఞానవంతుడు, మాకన్నా అధిక ప్రజ్ఞాశాలి అని పిల్లలందరూ బాగా ఇష్టపడతారు అంటున్నారు అన్నమాట. అంతేకాదు తరగతి గదిలో ఏదైనా సందర్భంలో పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి తాను మాత్రం ఉపాధ్యాయుల గదిలో లేదా ఆవరణలో పొగ తాగకూడదు. చూడి, అంతేకాకుండా ఉపాధ్యాయుడు ఇప్పుడు ఉంటాయి కదా బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ చేయకూడదని చెప్పి తానే చేస్తున్నాడు అనుకో, అలా చేయకూడదు అనమాట. అది కూడా మంచిది కాదంటున్నాడు. అందువల్ల అచేరత్ ఇతి ఆచార్య అనే ఆరోక్తికి భంగం కలుగుతుంది ఖచ్చితంగా. అందువల్ల ఆచారిత్ ఇతి ఆచార్య అనే ఆరోక్తికి భంగం కలుగుతుంది అంటున్నాడు. వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్వహించగలిగిన ఏకైక విశ్వాస పాత్రుడుగా ఉపాధ్యాయుడు ఉన్నాడు. తన యొక్క వృత్తి ధర్మానికి సక్రమంగా నిర్వహించగలిగిన ఏకైక విశ్వాస పాత్రగా ఉన్నవాడు ఎవరు అంటే ఉపాధ్యాయుడిగా మనం చెప్పాలన్నమాట. ఉండాలి ఆ విధంగా. సహనం అంటే ఏం సార్? చూడండి, అధ్యాపక వృత్తికి అనుసరించే వారికి సహనం, చూడండి, అధ్యాపక వృత్తిని అనుసరించే వారికి సహనం గుణం ఉండడం చాలా అవసరం అంట. ఓపిక ఉండాలి అందరికీ. ఓకేనా? తరగతి గదిలోని విద్యార్థులందరూ ఒకే తెలివితేటలు కలిగి ఉండరు అనమాట. వారిలో వైయక్తిక భేదాలనే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. వారు వేసే ప్రశ్నలకు ఓర్పుతో సమాధానాలు ఇవ్వాలి. ఓకేనా? అదేవిధంగా ఒకసారి చెప్పిన సమాధానంతో విద్యార్థికి తృప్తి చెందకపోతే ఇంకొక రీతిలో వారికి సమాధాన పరచాల్సి ఉంటుంది. చూడి, వారు వేసే ప్రశ్నలు చాలా ఉంటాయి. ఓకేనా? ఒకసారి మనం చెప్పే సమాధానం విద్యార్థి తృప్తి చెందడం అనమాట, వాడు సాటిస్ఫై కాడు. కానీ వాడు సాటిస్ఫై అయ్యే రీతిలో మనం మళ్ళీ ఆ సమాధానాన్ని చెప్పాలన్నమాట. నెక్స్ట్ చూడి, సమయస్ఫూర్తి అంటే ఏం సార్? ఇది బహు సమిశ్రితమైంది. విద్యార్థులు బోధించేటప్పుడు అలవోకగా యాదృచ్ఛికంగా కొన్ని సన్నివేశాలు అనేది ఉత్పన్నమవుతాయి. దాన్ని పరిష్కరించడం ఎలా అనే సందేహం కూడా కలుగుతుంది. ఉపాధ్యాయుడి శక్తికి ఇవి సానరాళ్ళు వంటివి అనమాట, సానబెట్టేవి అనమాట. అప్పుడు ఇవి సమయస్ఫూర్తితో అతనికి సహాయపడతాయి అనమాట. అంటే అప్పుడు వీటిని ఎదుర్కోవడానికి సమయస్ఫూర్తితో అతనికి సహాయపడుతుంది. పాఠ్యాంశం బోధించేటప్పుడు దానికి దగ్గరగా సంబంధం ఉన్న నిత్య వ్యవహారంలో ఉన్న సామాన్య విషయాలను జ్ఞప్తికి తెచ్చుకొని సమయస్ఫూర్తితో బోధించడం ద్వారా విద్యార్థులకు పాఠాన్ని గ్రహిస్తారు. కరెక్టే కదా? ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఏదైనా బోధించేటప్పుడు కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. వాటిని విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఏం చేయాలా, ఆ సందర్భాన్ని బట్టిగా మన సమాజంలో ఉన్న వాటిని తీసుకొని వచ్చి లింక్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ అనేది చేయాలన్నమాట. మాతృభాష ఉపాధ్యాయులపై లక్షణాలు కింది విశిష్ట లక్షణాలు కూడా ఉండాలి. పైన సాధారణ లక్షణాలు, కింద ఇప్పుడు మనం చెప్పుకునేది విశిష్ట లక్షణాలు అంట. చూడండి ఒకసారి. సహృదయత అంటే కవి హృదయాన్ని తెలుసుకోవడం సహృదయత అంటారు. సహృదయత అంటే కవి యొక్క హృదయాన్ని తెలుసుకోవడం సహృదయత అంటారు. విద్యార్థులకు వివరించేటప్పుడు కవి ఏ విధంగా ఏ ఉద్దేశంతో రాశాడో అవగతం చేసుకొని బోధించేవాడే సహృదయుడు. విద్యార్థులకు వివరించేటప్పుడు కవి ఏ ఉద్దేశంతో రాశాడో అవగతం చేసుకుని బోధించేవాడే సహృదయుడు అంటాడు. ఈ సందర్భంలో దానికి సమానమైనది హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ మోర్ హోలియర్ దెన్ పేరసింగ్ లిప్స్ అనమాట. పేరసింగ్ లిప్స్ అనే ఆంగ్ల సామెత కూడా విద్యార్థులకు చెప్పినట్లయితే ఉపాధ్యాయుడు గల బహుభాషా సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది అనమాట. అంటే ఇంగ్లీషు తెలుగు రెండింటిని పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పాలన్నమాట.
భాష అంతరార్థాల జ్ఞానం అంటే ఏం సార్? భాష అంతరార్థాల జ్ఞానం అంటే చూడండి, మన భాషలో సాహిత్యం అనేక అర్థాలు ఉంటాయి. చూడండి, మన భాషలో సాహిత్యంలో అనేక అంతరార్థాలు ఉంటాయన్నమాట. ఓకేనా? అంతరార్థాలు ఉంటాయి, రుఢార్థాలు కూడా ఉంటాయి. వాటిని విద్యార్థులకు విడమర్చి చెప్పాలి. ఉదాహరణకు కౌరవులు అంటే చూడి అర్థం ఏముంది చూడి, కురు సంతతి వారు అని. కానీ లోకంలో కౌరవులు అంటే అందరికీ గుర్తుకొచ్చేది దుర్యోధనులైన 100 మంది అన్నదమ్ములే. ఇది లోకంలో రోడ్డుకి ఎక్కిపోయింది అనమాట. ఓకేనా? రోడ్డుకి ఎక్కిపోయింది. అలాగే పంకజం అంటే బురద నుంచి పుట్టింది పద్మం. ఓకేనా? బురదలో అనేక క్రిమికీటకాలు కూడా పుడతాయన్నమాట. అంటున్నాడు. వాటిని కూడా పంకజం అని పిలవం కదా. పంకజం అంటే పద్మం అనేది రోడ్డుకి ఎక్కిపోయింది అనమాట. అంటే బాగా ఇదైపోయింది అనమాట. ఇలాంటి మర్మాలను విద్యార్థులకు ఉపాధ్యాయుడే వివరించాలన్నమాట. దానికి అర్థాన్ని విడమర్చి నీట్గా చెప్పాలి అంటున్నారు. ఛందో జ్ఞానం అంటే ఏం సార్? చూడి, సందర్భాన్ని బట్టి, కథను బట్టి, పాత్రను బట్టి కవి ఛందస్సును ఎన్నుకొని రాస్తాడనమాట. చూడి, సందర్భాన్ని బట్టి, కథనం బట్టి, పాత్రను బట్టి కవి ఛందస్సును ఎన్నుకొని రాస్తాడు. ఉదాహరణకు సింగం. చూడి, సింగం అంటే బాకటితో గుహంతరము, సింగం బాకటితో గుహంతరము అనే పద్యాన్ని ఉత్తర గోగ్రహణ సమయంలో కౌరవసేన పైకి అర్జునుడు వచ్చే విధానాన్ని శార్దూలం అనే వృత్తంతో కవి రాయడం ఎంతో ఔచిత్యంతో ఉందో వివరించాలి. అదేవిధంగా అమితో గ్రాటవిలోని గృమ్మారు హవల్య వరాహ వేల శార్దుల ఖడ్గమ భేదుల అనే పద్యాన్ని భరతుని పరాక్రమాన్ని తెలపడానికి మత్తేపం అనే వృత్తంలో కవి వర్ణించడం ఎంతో ఉచితంగా ఉందో విద్యార్థులకు వివరించాలి. ఓకేనా? అంతేకాకుండా మంచి ఛందోజ్ఞానానికి ఉపాధ్యాయునికి పద్యాలు రాసే నేర్పు కూడా అలవడుతుంది. స్వతంత్ర రచనలు కూడా చేయగలుగుతారు. ఇది ఏం లేదు, ఛందోజ్ఞానం అంటే ఛందస్సుకు సంబంధించిన వాటిని విడమర్చి చెప్పడం అనమాట. ఓకేనా? ఆ పద్యాలకు సంబంధించిన వాటిని నీట్గా అవగాహన అయ్యే విధంగా పిల్లలకి ఎక్స్ప్లెనేషన్ చేయాలనేసి దీంతో ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ లయకు. చూడి, లయానుగుణ పఠనా జ్ఞానం అంట. లయానుగుణ పఠనా జ్ఞానం అంటే ప్రతి భాషాోపాధ్యాయుడు గద్యం చదివే పద్ధతి, పద్యం చదివే పద్ధతి విధానం బాగా తెలిసి ఉండాలి. చూడి, ప్రతి భాషాోపాధ్యాయుడికి గద్యం చదివే పద్ధతి కానీ ఏ విధంగా చదవాలి, పద్యాన్ని ఏ విధంగా చదవాలనేది విధానం బాగా తెలిసి ఉండాలంటున్నాడు. ముఖ్యంగా పద్య పఠనం చేసేటప్పుడు వృత్తి ఔచిత్యాన్ని, పాత్ర ఔచిత్యాన్ని, సందర్భ ఔచిత్యాన్ని, రసౌచిత్యాన్ని పాటించి చదవాలన్నమాట. ఏంది? పద్యం చదివేటప్పుడు. చూడు, మన చరిత్రలో అటజని కాంచ భూమీశ్వర డంబర చుంబి అనే పద్యాన్ని ఎలా చదివితే వినసొంపుగా ఉంటుందో తెలియాలన్నమాట. అలాగే భారతంలో అరణ్యవాసానికి వెళ్తున్న పాండవుల్లో చిన్నవాడైన సహదేవుని కుంతి అన్న సహదేవ అనే చిత్తరాముడి ఇండున అనే పద్యంలో తల్లి సహజంగా పడే తపన ఎలా చదివితే వ్యక్తమవుతుందో అట్లాగే చదివే నైపుణ్యం ఉపాధ్యాయుడికి ఉండాలి. అప్పుడు విద్యార్థుల రసానుభూతి అనేది కలుగుతుంది అని చెప్తున్నారు అనమాట. మనం చదివే పద్ధతిని బాగా చదవాలి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇతర నైపుణ్యాలు చూడండి. ఉపాధ్యాయుడికి అన్ని శాస్త్రాలు, భాషా సాహిత్యాలు, విషయాల పరిచయం అనేది ఉండాలి. ఉపాధ్యాయుడికి వేరే అన్ని శాస్త్రాలు, ఇతర శాస్త్రాలపైన, ఇతర లాంగ్వేజెస్ పైన కూడా పట్టునేది ఉండాలన్నమాట. తెలుగు భాషపై సాహిత్య ప్రభావం చూపిన ఇతర దేశ భాషలు, వాటి సాహిత్యాల పరిచయం ఉండాలి. అదే చెప్తున్నారు. వేరే దేశ భాషలు, వేరే లాంగ్వేజెస్ గురించి కూడా బాగా తెలిసి ఉండాలి అంటున్నాను అనమాట. విద్యా సాంకేతిక శాస్త్ర ఫలాలలో బోధనకు ఉపయోగించగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి. వృత్తిపూర్వ శిక్షణతో పాటు వృత్యంతర శిక్షణ కూడా నిర్ణీత వ్యవధుల్లో పొందాలి. వృత్తిపూర్వ శిక్షణతో పాటు వృత్యంతర, మనము బిఫోర్ టీచర్ ట్రైనింగ్, ఆఫ్టర్ జాబ్ కొట్టిన తర్వాత ట్రైనింగ్ అనేది కూడా ఉండాలి అంటున్నాడు. ఉచ్చారణ దక్షత అంటే చూడండి, ముఖ్యంగా మాతృభాష ఉపాధ్యాయుడికి స్పష్టమైన ఉచ్చారణ ఉండాలి. భాషా ఉచ్చారణ ప్రాణం కనుక ధ్వన్యుత్పత్తి జ్ఞానం కలిగి తగిన కంఠస్వరంతో నిర్దిష్టంగా స్వరభేదం ఊనికతో చదవగలగాలన్నమాట. పై లక్షణాలన్నీ ఉపాధ్యాయుడివే నేడు అవసరం. అలాంటి వారే సమాజాన్ని తీర్చిదిద్దగలరు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది మన యొక్క మాతృభాష ఉపాధ్యాయుడికి ఉండవలసిన లక్షణాలు. చూడండి, మనకి సాధారణ లక్ష్యాలు అంటే ఏమి, అదేవిధంగా విశిష్ట లక్షణాలు అంటే ఏమో కూడా మనం చూసుకున్నాం. ఓకేనా? ఇది ఇంపార్టెంట్.
మనకంతా ఈజీగానే ఉంటుంది, ఓకేనా. కష్టమైతే ఏం లేదు. మనం ఇది ఒకసారి చదివితే బాగా సామాన్య లక్షలు, మృదు భాషణం, సత్ప్రవర్తన, వృత్తి గౌరవం, విషయ జ్ఞానం ఇవన్నీ మీకు బాగా తెలిసినవే, ఓకేనా. ఆధునిక బోధనా పద్ధతుల పరిచయం, మనస్తత్వ పరిచయం, విద్యా లక్ష్యాల అవగాహన, అదేవిధంగా స్నేహ ప్రవృత్తి, సామాజిక చైతన్యం, ఇంకా ఏమేమి ఉన్నది, వాద్ఘాటి అంటే ఏమి, అదేవిధంగా బోధనా స్థాయి, ఇంకా మౌర్తిమత్వం అంటే ఏమి, సౌందర్య దృష్టి, ఇవన్నీ మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం. బోధనా సామర్థ్యం, ఓకేనా. క్రమశిక్షణ, అహంభావం లేకపోవడం, గౌరవప్రదమైన వేషధారణ, మళ్ళీ గొడవర్తి సూర్యనారాయణ భాషా ఉపాధ్యాయానికి సంబంధించిన కొన్ని లక్షణాలు కూడా పేర్కొన్నాడు. అభినవ వాచకరం అనే గ్రంథంలో కొన్ని లక్షణాలు చెప్పాడు. ఏమి, ఆత్మ సంశయనం, అదేవిధంగా అభినవేశం, అదేవిధంగా ఆర్ద్రత, వృత్తి ధర్మం, ఓకేనా. సునిశ్చిత హాస్య చాతుర్యం, ధర్మబుద్ధి, లవ్ ఫర్ జస్టిస్, ఓకేనా. నిష్కపట్యం లేదా నిష్పాక్షత్వం లేదా నిష్పక్షపాతం, అదేవిధంగా మానసిక స్వతంత్రం, సంశోధిత బుద్ధి లేదా పరిశోధనా శక్తి, విశ్వసనీయత లేదా నమ్మదగిన ఉండడం, ఇవన్నీ సహనం ఉండాలి, ఓపిక, సమయస్ఫూర్తి అనేది ఉండాలి. అదేవిధంగా విశిష్ట లక్షణాలు ఏవే ఉన్నాయి, సహృదయత, తర్వాత దృష్టాంత కల్పన, ఓకే ఒక నిమిషం, మళ్ళీ ఉచ్చారణ దక్షత, లయను పఠన జ్ఞానము, చందో జ్ఞానము, అర్థము, భాష అంతరాల జ్ఞానము, ఇవన్నీ విశిష్ట లక్షణాలుగా మనము చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ వీడియోలో అధికార భాషగా తెలుగు గురించి నెక్స్ట్ వీడియోలో మనము చెప్పుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. అందరికీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. ఏదైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.